పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని 100 అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో వివిధ శాఖల అధికారులతో పాటు కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్డీఓ దాసరాజు, నర్సాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీ వేదాలు జెండా ఊపి ప్రారంభించారు. సెంటర్లో మానవహారం నిర్వహించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. చక్కటి ప్రతిష్టాత్మకంగా హక్కును కల్పిస్తున్నది. ఓట్లు వేసిన అభ్యర్థులను ఓటర్లు అని పిలుస్తారు. కాబట్టి అది వచ్చానండి రాములు అది వచ్చి యాభై మంది ఉద్యోగస్తులు, కాలేజీ స్టూడెంట్స్, ప్రజలు పాల్గొనే ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఓటు హక్కు వినియోగిద్దాం, ఓటు హక్కు తెలుసుకో, ఓటును వినియోగించుకో, దేశ భద్రత నిర్ణయించేది ఓటులను కాపాడుదాం. ఓటు హక్కు తెలుసుకో, ఓటును వినియోగించుకో, దేశ భద్రత ప్రజాస్వామ్య విలువలను కాపాడుదాం. ఓటు హక్కు తెలుసుకో, ఓటును వినియోగించుకో, దేశ భద్రత నిర్ణయించేది వెళ్ళాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. ఓటు హక్కు విధించబడుదను కాపాడండి. విధిగా ఓటు వేయాలని మనకి ఉన్నటువంటి ప్రతి ఓటరు పాటుపడాలంటే మనకి వాళ్ళని ఎన్నుకునే విధానం ఎన్నుకోవటమే మనం సరైన రీతిగా ఎన్నుకోవాలని, డబ్బుకి దూరంగా ఉండాలని, ఓటుకి నోటుకి ప్రభావం కాకుండా ఓటర్లందరూ కూడా సక్రమంగా ఓటు వేయాలని ఆ యొక్క దృఢ సంకల్పంతో ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పాల్గొవాలని, ప్రతి ఒక్కళ్ళు ఓటర్గా నమోదు చేసుకుని ఓటు వేయాలన్న సంకల్పంతో ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా మనం ఓటర్ దినోత్సవాన్ని జనవరి 25వ తారీఖు అంటే మనకి ఎన్నికల కమిషన్ 1951లో ఆవిర్భవించింది. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని
అని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. మనకు త్రివర్ణాలు పోలినటువంటి హైడ్రోజన్ బెలూన్స్ ని గాలిలోకి వదులుతున్నాము. దయచేసి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మన నర్సాపురం పట్టణంలో నియోజకవర్గ స్థాయి అధికారులు, బిఎల్ఓలు, అధ్యాపకులు, వివిధ కళాశాలల విద్యార్థులతో కలిపి మన డిఎస్పీ గారు, నేను ఇక్కడ అందరం కలిపి పెద్ద ఎత్తున ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం ర్యాలీ చేశాం. ఎన్నికల కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం 18 ఏళ్ళు నిండిన ప్రతి భారత పౌరుడు ఓటర్గా నమోదు కావాలన్నది మన ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం. రాజ్యాంగ స్ఫూర్తిని మనం కాపాడాలంటే, రాజ్యాంగ స్ఫూర్తిని మనం నిలబెట్టాలంటే ప్రతి 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడు ఓటర్గా నమోదు అవ్వాలి. ఓటర్గా నమోదు అవ్వడం కాకుండా ప్రతి పౌరుడు విధిగా ఎన్నికలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలి. ఆ ఓటు వినియోగించుకోవడం కోసం ప్రతి ఒక్క ఓటర్ని జాగృతం చేసి ఈ యొక్క ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే, ప్రజాస్వామ్యం మరింత మనుగడ సాగించాలంటే, మరి భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గొప్పతనం చాటి చెప్పాలంటే మరి ఓటు విలువ తప్పనిసరి. ప్రతి ఒక్కరు ఓటర్గా నమోదు అవ్వడం కాకుండా ఓటుని వినియోగించుకునే విధంగా పబ్లిక్ లో, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా మనం అందరినీ జాగృతం చేసి నమోదయ్యి ఓటు వినియోగించుకునే విధంగా చేయడం యొక్క ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు మన నర్సాపురం నియోజకవర్గంలో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ స్వయంగా మరి ఈరోజు టీ-షర్ట్స్, క్యాప్స్, బ్యాండ్స్, అదేవిధంగా టీ కప్పులు అవన్నీ మాకు వాళ్ళే సమకూర్చి మాకు పంపడం జరిగింది. ఎప్పుడు ఈ అదేవిధంగా ఎన్నికల ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు కూడా మేమే భరిస్తామని మరి ఎన్నికల కమిషన్ మాకు ఆదేశాలు ఇచ్చింది. చాలా గొప్ప పరిణామం ఇది. ప్రజాస్వామ్యం మనుగడ సాగించడానికి ఎంప్లాయీస్ మరింత ఉత్సాహంతో పాల్గొనడానికి కూడా మనకి చేయూతనిస్తుంది. అదేవిధంగా అందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాలి, ఓటు వినియోగించుకోవాలి. ధన్యవాదాలు.